రైట్ సార్. అయితే మనకి ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ మనం ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాం కదండి. అయితే ఇప్పుడు ఎస్. తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. సో నేనేమంటానంటే వాట్ ఎవర్ వి స్పీక్ ఇన్ తెలుగు, మనం తెలుగులో మనం మాట్లాడే ప్రతి దానికి ఇంగ్లీష్లో ఒక స్ట్రక్చర్ ఉందండి. స్ట్రక్చరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటాం మనం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, యాజ్ ఏ టోల్డ్ యూ లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫస్ట్ అటెండ్ అయిన వాళ్ళకి మనం తెలుగులో మాట్లాడే ప్రతి దాన్ని కూడా ఏంటంటే ఫస్ట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ అండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు వాట్ వీ స్పీక్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మనం రోజు పొద్దునే నుంచి సాయంత్రం వరకు మాట్లాడే తెలుగుని టూ పార్ట్స్ కింద సెగ్రిగేట్ చేసుకోవచ్చు అండి. రెండే రెండు. ఏంటా రెండు అంటే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ యాక్షన్ అండి. మనం రోజు మాట్లాడే తెలుగు అంతా కూడా మనకు రెండు రకాలుగా ఉంటుందండి. సో ఒకటి యాక్షన్స్ అంటాం, రైట్ సార్. ఇక రెండోది వచ్చేసి స్టేట్స్ అండి. యాక్షన్స్, స్టేట్స్, వాట్ ఎవర్ వి స్పీక్. మీరు ఏదైనా మాట్లాడండి, మీరు ఏం మాట్లాడినా కూడా అయితే స్టేట్స్ అవుతుంది, లేకపోతే యాక్షన్స్ అవుతుంది తెలుగులో. నేను చెప్పేదంతా కూడా ఏంటంటే తెలుగు గురించి. సో మరి అసలు యాక్షన్స్ అంటే ఏంటి, స్టేట్స్ అంటే ఏంటి చూద్దామండి ఈరోజు. ఓకే. ఓకే. రైట్ సార్. సో యాక్షన్స్. సో యాక్షన్స్ అంటే ఏంటంటే, యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్ సార్. యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్ అండి. వర్క్. అంటే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన రోజు తెలుగులో మాట్లాడే చెప్పాలంటే, చేసే పనులు, చేసే పనుల్నే మనం ఏమంటాం అంటే యాక్షన్స్ అంటాం. మనం రెగ్యులర్గా రకరకాల యాక్షన్. వర్క్ చేస్తూ ఉంటాం కదా సార్. మనం రెగ్యులర్గా చేసే పనులు ఏమున్నాయండి? తినడం, కూర్చోవడం, హ్మ్. చెప్పడం, హ్మ్. తినడం, కొనుక్కోవడం, హ్మ్. ఇలాంటివి చాలా ఉంటాయి కదా సార్. రైట్ సార్. మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు రకరకాల వర్క్స్ చేస్తూ ఉంటాం కదండి. సో నిద్ర లేవడం ఒక వర్క్, బ్రషింగ్, బాతింగ్, బ్రేక్ఫాస్ట్, గోయింగ్ టు కాలేజెస్, ఆఫీసెస్, చదవటం, రాయటం, ఆడటం, పాడటం, తినటం, అమ్మటం, కొనటం, నడవటం, ఇవన్నీ పనులే కదండి. సో మనం ఎస్. చేసే పనులన్నిటినీ కూడా మనం ఏమంటాం అంటే యాక్షన్స్ అంటామండి. ఇది ఫస్ట్, యాక్షన్. యాక్షన్స్. చేసే పనుల్ని మనం ఏమంటాం అంటే యాక్షన్స్ అంటాం. ఇకపోతే ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి ఏం చెప్పానండి, స్టేట్స్. సో మరి స్టేట్స్ అంటే ఏంటి అంటే, సో స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ పొజిషన్స్ అండి. స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ పొజిషన్స్. చేసే పనులన్నిటినీ మనం యాక్షన్స్ అంటున్నాం అండి. ఓకే. సో ఇక పొజిషన్ అంటే ఉండే స్థితి, రైట్ సార్. చేసే పనులన్నీ మనకి ఏమవుతాయండి, యాక్షన్స్ అవుతాయి. ఓకేనా. సో పొజిషన్స్ అంటే స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ పొజిషన్స్, ఉండే స్థితి, ఉండటం లేకపోవటం. అంటే ఫర్ ఎవ్రీథింగ్ వి స్పీక్ పాజిటివ్ అండ్ నెగిటివ్. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పనులు విషయానికి వస్తే ఏంటంటే, చెయ్యటం, చేయకపోవడం. అంటే మనం పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా మాట్లాడతాం కదండి. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పని చేశాను అంటాం, చేయలేదు అంటాం. నేను వెళ్ళాను, వెళ్ళలేదు. లేదా నేను రేపు వస్తాను, రాను. నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, లేదా చెప్పట్లేదు. అంటే వెదర్ వి స్పీక్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మీరు పాజిటివ్ మాట్లాడినా నెగిటివ్ మాట్లాడినా, ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎ వర్క్ దట్ ఈస్ కాల్డ్ అన్ యాక్షన్. అంటే మీరు మాట్లాడేది ఏదైనా ఒక వర్క్ గురించి అయితే గనక, పని గురించి అయితే గనక, దానిని యాక్షన్ అంటామండి. ఇక ఎస్ అండి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే స్టేట్స్. స్టేట్స్ అంటే పొజిషన్స్ అని చెప్పాను. అంటే స్థితి. స్థితి ఈజ్ నథింగ్ బట్ ఉండటం. మరి దీనికి కూడా నెగిటివ్ ఉండాలి కదా సార్. లేకపోవటం అండి. ఉండటం, లేకపోవడం. జనరల్గా అబ్జర్వ్ చేయండి, మనం ఎవరికైనా కాల్ చేసాం అనుకోండి, మన ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్కి ఎవరికో కాల్ చేసాం. కాల్ చేయగానే అరే ఎక్కడ ఉన్నావు అంటాం. ఎక్కడ ఉన్నావు, ఉండటం అనేది స్టేట్లోకి వస్తుందండి. వెంటనే నేను పలానా దగ్గర ఉన్నానంటే, "ఆ, ఏం చేస్తున్నావు అంటాం. ఏం చేస్తున్నావు, చేయటం, వర్క్ అండి. మీరు ఏం మాట్లాడినా పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం మాట్లాడే మాటలన్నీ కూడా
అయితే స్టేట్స్ అయినా ఉండాలి లేదా యాక్షన్స్ అయినా ఉండాలండి. ఈ రెండు తప్ప ఇంకేం ఉండవు. ఇది విషయం. అందుకే ఇప్పుడు దీని ఓకే నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం మనకి ఈజీ అవుతుందండి. సో ఇది మన టాపిక్, స్టేట్స్, యాక్షన్స్. చూద్దాం సార్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చేసే పనులన్నిటిని ఏమంటామండి? యాక్షన్స్ అంటాం. ఉండే పొజిషన్స్ అన్నిటిని ఏమంటామండి? స్టేట్స్ అంటాం. ఇది క్లారిటీ ఉంది కదా? లెట్స్ సీ ఫ్యూ ఎస్ ఎగ్జాంపుల్స్. సార్ మీకు స్టేట్స్ యాక్షన్స్ చెప్పండి. డిఫరెన్స్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. ఆ, నేను నిన్న నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. వెళ్ళానండి. నేను మీకు చిన్న జరిగింది చెప్తున్నాను. నేను నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అంటే ఇది స్టేట్ అవుతుందా, యాక్షన్ అవుతుందా అండి? ఎనీబడి? నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, ఇది స్టేటా, యాక్షనా? కెన్ యూ హియర్ మీ? సార్ టాపిక్ సారీ. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, ఇది స్టేటా, యాక్షనా సార్? యాక్షన్ సార్. యాక్షన్ అండి, ఎందుకంటే యాక్షన్ వెళ్ళడం యాక్షన్ అనేది ఒక పని కాబట్టి. సరే, ఎస్ సార్. ఆ టైంలో నా ఫ్రెండ్ ఇంట్లో లేడు. పొజిషన్ సార్. పొజిషన్ పొజిషన్ స్టేట్ పొజిషన్ అండి. గుడ్. సో ఇది స్టేట్ స్టేట్ కదా. ఓకే, ఎందుకంటే ఉన్నాడు, లేడు. లేడు. గుడ్ అండి. గ్రేడ్ అప్పుడు ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు. పొజిషన్ సార్. పొజిషన్ అండి, అంటే స్టేట్. స్టేట్. ఓకే, రైట్ అండి, గుడ్ గుడ్. ఆయన న్యూస్ పేపర్ చదువుతున్నారు. యాక్షన్ సార్. యాక్షన్ సార్. Good, action. యాక్షన్ నేను ఆయన్ని అడిగాను. యాక్షన్ సార్. యాక్షన్ సార్ యాక్షన్ వాడు బయటికి వెళ్ళాడని చెప్పారు. యాక్షన్ పొజిషన్ సార్. సార్. స్టేట్ సార్. చెప్పేశారు కదా, మాట్లాడటం యాక్షన్ కదా. రైట్. ఓకే. నేను అక్కడి నుంచి బయలుదేరాను. యాక్షన్ సార్. స్టేట్ సార్. యాక్షన్ సార్ యాక్షన్ యాక్షన్ అండి. యాక్షన్ యాక్షన్ బయలుదేరటం పని కదా. స్టార్ట్ అయ్యాను. ఓకేనా? మనకి చూడండి, తెలుగులో ఉండటం, లేకపోవటం ఈ పదాలు వస్తేనే స్టేట్ అవుతుంది అనమాట. మిగతావన్నీ పనులేనండి. ఓకే, ఓకే సార్. దారిలో వాడు ఒక షాప్ దగ్గర ఉన్నాడు. పొజిషన్ సార్ స్టేట్ సార్. స్టేట్ సార్. పొజిషన్ అండి, స్టేట్. గుడ్, ఎందుకంటే ఉన్నాడు, వాడు అక్కడ ఉన్నాడు. స్టేట్ ఎస్ సార్. ఉన్నాడు. నేను వాడిని కలిశాను. మీ యాక్షన్ సార్ యాక్షన్ అండి, కలవటం, మీటింగ్. యాక్షన్ ఓకేనా? వాడితో కొంతసేపు మాట్లాడాను. యాక్షన్ 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 సార్. యాక్షన్ అండి, రైట్ సార్. వాడు అక్కడే ఉండిపోయాడు. పొజిషన్ స్టేట్ పొజిషన్ స్టేట్ సార్, పొజిషన్, రైట్ అండి, స్టేట్. నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను. యాక్షన్ సార్. యాక్షన్ సార్ యాక్షన్ అని తిరిగి వచ్చాను అనమాట నేను. సో సింపుల్ అండి. ఇప్పుడు చూసారా, ఇది నేను జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఇదే విషయం సెంటెన్సులు కాకుండా మనం ఎవరితోనే మాట్లాడేటప్పుడు ఎలా చెప్తాం? అరే, నేను రవిగారి ఇంటికి వెళ్ళాను రా, కాకపోతే వాడు ఇంట్లో లేడు. ఆ టైంలో వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఉన్నారు, న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఆయన అడిగితే వాడేమో బయటికి వెళ్ళని చెప్పారు. సో నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను. సో వెళ్తున్నప్పుడు దారిలో వాడు షాప్ దగ్గర ఉన్నాడు, వాడిని కలిసి కొంతసేపు మాట్లాడాను. వాడు అక్కడే ఉండిపోయి నేను తిరిగి వచ్చానంట. దిస్ ఇస్ ద వే హౌ వి స్పీక్ ఇన్ తెలుగు. ఐమ్ రైట్ సార్? ఎస్ సార్. డిడ్ యూ గెట్ ద పాయింట్ అండి? అంటే ఇప్పుడు చూసారా, నేను చెప్పిన స్టోరీలో స్టేట్స్, యాక్షన్స్ తప్ప ఇంకా వేరే ఏమీ లేవండి. ఐమ్ రైట్? రైట్ సార్. ఎస్ సార్ ఉండవండి. ఎందుకంటే తెలుగు, మనం మాట్లాడే తెలుగు అంతా కూడా అయితే స్టేట్స్, పొజిషన్స్ గురించి మాట్లాడతామండి, లేదా యాక్షన్స్, చేసే పనుల గురించి మాట్లాడతామండి. ఈ రెండే ఉంటాయి సార్. అది విషయం. ఓకే. ఓకే సార్. సో Okay. అయితే ఈ వీక్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే మనం మాట్లాడే మాటలో 80% యాక్షన్స్ ఉంటాయండి, ఒక 20% స్టేట్స్ ఉంటాయి. అలాగని స్టేట్స్ లెస్ ఇంపార్టెంట్ ఏం కాదు, రెండు కలిస్తేనే 100% అవుతుంది. కాబట్టి మనకు రెండు కావాలి. అయితే స్టేట్స్ ఈజియెస్ట్ కాన్సెప్ట్, ఒక 1 వీక్లో అయిపోద్ది. ముందు స్టేట్స్ ఫినిష్ చేసేసుకుందాం అండి ఈ వీక్. ఓకేనా? సో ఓకే సార్. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే స్టేట్స్ అండి. సో as I told you, states are nothing but పొజిషన్స్ అండి. ఎస్ సార్. స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ పొజిషన్స్. మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. పొజిషన్. సో మనం ఉండే స్థితులు, తెలుగులో చెప్పాలంటే ఏంటంటే ఉండే స్థితులని మనం స్టేట్స్ అంటున్నామండి. ఇక్కడ అంతా మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే అయితే ఉండటం గురించి లేదా లేకపోవడం గురించి మాట్లాడతాం. ఎస్ సార్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అవి ఉన్నాయి, ఇవి లేవు అని మాట్లాడుతూ ఉంటాను. అన్నీ చూడండి, ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో ఉన్నాను, లేదా నేను క్లాస్లో ఉన్నాను, లేదా నేను చాలా బిజీగా ఉన్నాను.
ఇప్పుడు నాకు అసలు ఖాళీ లేదు, రేపు నేను ఫ్రీగా ఉంటాను, ఇలా మాట్లాడుతూ ఉంటాను. అన్ని ఇక్కడ నేను ఓన్లీ స్టేట్సే మాట్లాడుతున్నాను. Yes, ఉన్నాను, sir. లేను, ఉంటాను, ఉండను అంటాం కదా. మనం తెలుగులో మాట్లాడేటప్పుడు ఈ ఉండటం, లేకపోవటం అనే పదాలు వచ్చాయా, వాటిని మనం స్టేట్స్ అంటామండి. సో మరి ఈ సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలాగ సార్ ట్రాన్స్లేట్ చేయాలి? మరి దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా, వాటికి ఏమైనా రెగ్యులేషన్స్ ఉన్నాయంటే ఎస్ అండి. మనకి ఏంటంటే, సో దెర్ ఆర్ 3 టాపిక్స్ ఇన్ స్టేట్స్ అండి. స్టేట్స్లో మనకు 3 టాపిక్స్ ఉన్నాయి సార్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి బి, నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి దేర్ అండి, అండ్ నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి హ్యావ్. సో వీ హ్యావ్ 3 టాపిక్స్ లైక్ దిస్: బి, దేర్, There. హ్యావ్ అండి. ఓకేనా? సో ఇది విషయం. అయితే ఈ బీ దేర్ హ్యావ్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు ఫస్ట్ అంటే ఒక సెంటెన్స్ మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఎలా ఏంటనేది చూద్దాం. అది వస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసుకొని సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో మనం తెలుగులో ఒక సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే సో ఏంటి పరిస్థితి? సో తెలుగులో ఒక సెంటెన్స్ని, అంటే తెలుగులో వాట్ ఎవర్ వీ స్పీక్ ఇన్ తెలుగు, ఇట్ డజంట్ మ్యాటర్ అండి. తెలుగు ఈజ్ అవర్ మదర్ టంగ్, వీ కెన్ స్పీక్ లైక్ ఎనీథింగ్. బట్ వెన్ ఇట్ Yes. కమ్స్ టు ఇంగ్లీష్కి వచ్చేసరికి మాత్రం తెలుగులో ఉన్నదాన్ని లిటరల్గా ట్రాన్స్లేట్ చేస్తే బాగోదు కదా సార్. ఐమ్ రైట్ అన్నా? Yes. Yes, sir. Yes. అందుకే ఇంగ్లీష్లో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ Subject. సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ ప్లస్ Verb. వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. అంటే తెలుగులో సెంటెన్స్ ఎలా ఉన్నా మనకు అనవసరం సార్. తెలుగు మనకు ఆటోమేటిక్గా ఫ్లో వచ్చేస్తుంది, అది కరెక్ట్గానే వస్తుంది కాబట్టి దాన్ని పట్టించుకోవద్దు అసలు. ఇప్పుడు దాన్ని లిటరల్గా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయలేం కాబట్టి సో మనం ఇంగ్లీష్లో ఫస్ట్, అంటే తెలుగులో దేంతో స్టార్ట్ అయినా సరే ఇంగ్లీష్లో మాత్రం ఫస్ట్ ఏం చేద్దాం సార్, మనం సబ్జెక్ట్ పెడదాం. తర్వాత Okay, sir. వర్బ్ యూజ్ చేద్దాం సార్. ఇక మిగిలిన సెంటెన్స్ అది ఎంత పెద్దదైనా సరే దాన్ని ఆబ్జెక్ట్ అందామంటే, మనం తెలుగులో నేర్చుకుంటే కర్త, కర్మ, క్రియ అంటారు. సో ఇప్పుడు ఆ లాంగ్వేజ్ చెప్పినా మనకు అర్థం కాదు, ఎందుకంటే మనం ఎప్పుడో వదిలేసాం కాబట్టి దాన్ని వదిలేద్దాం. సో మనం ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. దీన్ని ఫాలో అయిపోదాం. Object. అయితే మరి ఏంటి సార్ అసలు ఈ సబ్జెక్ట్ ఎవడు, అసలు ఈ వర్బ్ పరిస్థితి ఏంటి, ఈ ఆబ్జెక్ట్ ఏంటి, అసలు ఏమేమి వస్తాయి ఏంటి అనేది మనకు క్లారిటీ ఉండాలి కదండి. చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం సార్. అయితే ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనం స్టేట్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టేట్స్లో సబ్జెక్ట్ ఎవరు, అసలు ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే నేనేమంటానంటే అబౌట్ హూమ్ వీఆర్ టాకింగ్, అబౌట్ వాట్ వీఆర్ టాకింగ్. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళనే సబ్జెక్ట్ అంటామండి. అంటే మనుషులేనే కాదు కదా, లేదా దేని గురించి మాట్లాడతామో దాన్నే సబ్జెక్ట్ అంటామండి. రైట్ సార్? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో Okay, sir. వాళ్ళని సబ్జెక్ట్ అంటాం, లేదా దేని వాళ్ళని గురించి subject. మాట్లాడుతున్నామో దాన్ని సబ్జెక్ట్ అంటాం. ఇట్ కెన్ బి ఎ పర్సన్ ఆర్ ఎ ప్లేస్ ఆర్ ఎ థింగ్ ఆర్ ఎన్ యానిమల్, ఏదైనా అవ్వచ్చు. సబ్జెక్ట్ మనిషి అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. సో ఇది విషయం అండి. సో సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ హూమ్ వీఆర్ టాకింగ్, అబౌట్ వాట్ వీఆర్ టాకింగ్. మనం ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం, మనం దేని గురించి మాట్లాడితే దాన్ని సబ్జెక్ట్ అంటాం. ఇది విషయం అండి. ఓకే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఉండటం కదండి, ఎవరు ఉన్నారని చెప్తే వాళ్ళే సబ్జెక్ట్, ఏముందని చెప్తే అదే సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సి, నిన్న వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ ఉంది అన్నానండి. నిన్న వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి సార్? Cricket match. క్రికెట్ మ్యాచ్ అనండి, అంతే. మ్యాచ్లో నిన్న విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి? Virat Kohli. విరాట్ కోహ్లీ అండి. ఎవరున్నారు? కోహ్లీ ఉన్నాడు కాబట్టి కోహ్లీయే సబ్జెక్ట్ అవుతాడు. నిన్న గ్రౌండ్లో Subject. చాలా మంది జనం ఉన్నారు, సబ్జెక్ట్ ఏంటండి? Jana. జనం సార్. చాలా మంది జనం. So రైట్ many. రైట్ రైట్. నిన్న మ్యాచ్లో నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, No, friend. My friend. ఫ్రెండ్ సార్. నిన్న మా ఆఫీస్లో ఒక మీటింగ్ ఉంది, సబ్జెక్ట్ ఏంటి సార్? Meeting. Meet. మీటింగ్ సార్.
మీటింగ్ అండి. ఏముంది? మీటింగే ఉంది. ఇక్కడ చూడండి సార్, ఆఫీస్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చా? లేదండి. మనం మన కాన్సెప్టే ఉండటం, లేకపోవడం స్టేట్స్ అంటే. కాబట్టి ఏముందో అదే సబ్జెక్ట్ అవుతుంది, ఎవరున్నారో అదే సబ్జెక్ట్ అవుతారు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. రైట్ అండి. మీటింగ్లో నిన్న మా బాస్ ఉన్నాడు, సబ్జెక్ట్. మీటింగ్లో నిన్న మా బాస్ ఉన్నాడు, బాస్. బాస్ అండి. బాస్. నిన్న మీటింగ్ హాల్లో పవర్ లేదు. నిన్న మీటింగ్ హాల్లో పవర్ లేదు. పవర్. పవర్. పవర్ అండి. పవర్. పవర్ పవర్. ఇస్ ద సబ్జెక్ట్. ఏం లేదు, పవర్ లేదు. పవర్ ఉందంటే పవరే సబ్జెక్ట్, పవర్ లేదన్నా పవరే సబ్జెక్ట్. కాబట్టి మా ఆఫీస్లో జనరేటర్ ఉంది. మా ఆఫీస్లో జనరేటర్ ఉంది. జనరేటర్. జనరేటర్. సో జనరేటర్లో డీజిల్ లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి సార్? డీజిల్ సార్. అంతే సార్, సింపుల్. డీజిల్ సార్. ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. సబ్జెక్ట్ అంటే ఏంటో మీకు అర్థమై ఉంటుంది. అంటే సబ్జెక్ట్ అంటే మనిషి Yes. అవ్వాలని లేదండి. అది మనిషి అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు సార్. ఓకేనా? అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఉండటం కాబట్టి ఎవరు ఉన్నారని చెప్తే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం, ఏముందని చెప్తే దాన్ని సబ్జెక్ట్ అంటాం. ఇస్ దట్ క్లియర్? ఎస్ సార్. అయితే నెక్స్ట్, సార్. ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఏం యూజ్ చేస్తాం అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ అంటే అయితే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో ఏం యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు క్వశ్చన్ సార్. సబ్జెక్ట్ ప్లేస్ లో దెర్ ఆర్ 2 థింగ్స్ వాట్ వి యూస్. ఒకటి నౌన్స్ యూజ్ చేస్తామండి, 2 ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా సార్? సబ్జెక్ట్ ప్లేస్ లో ఏం యూజ్ చేస్తామండి? నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ యూజ్ చేస్తాం సార్. ఇంపార్టెంట్ మనకి. అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో ఇద్దరు నౌన్స్ యూజ్ చేయాలి, లేకపోతే ప్రొనౌన్స్ యూజ్ చేయాలండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్. వాట్ ఈజ్ నౌన్? నౌన్ అంటే ఏంటి సార్? ఎనీబడి? పేరును Names of నేమ్స్ రైట్ person, అండి. place, నౌన్ ఈజ్ other name. నథింగ్ బట్ అ నేమ్. నౌన్ ఈజ్ నథింగ్ బట్ అ నేమ్. పేరును తెలియచేసేదాన్నే మనం నౌన్ అంటామండి. మనం చిన్నప్పుడు ఇప్పుడు నేర్చుకుని ఉంటాం. నౌన్ ఈజ్ నేమ్ ఆఫ్ ద పర్సన్స్, person, థింగ్స్, place. యానిమల్స్, బర్డ్స్, ట్రీస్, రివర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పారు ఇప్పుడు చిన్నప్పుడు. నామవాచకం అంటే మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, జంతువుల పేర్లు ఏవో చెప్పారు మొత్తానికి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం సార్. సింపుల్గా ఒక మాటలో చెప్పుకుందాం అండి. నౌన్ అంటే పేరు, ఇది మనందరికీ తెలిసి నేమ్. ఒక్క మాటలో నేమ్ ఆఫ్ ఎనీథింగ్ సార్. నేమ్ ఆఫ్ ఎనీథింగ్. 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 అంతే కదా, బెస్ట్ కదా. నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్స్. ఇంత గుర్తుపెట్టుకునే బదులు నేనేమంటానంటే నౌన్ అంటే పేరు. దేని పేరు? దేనిదైనానండి. అది మనిషి అయినా, వస్తువైనా, జంతువైనా, దేని పేరైనా కూడా నౌనే అంటాం. సింపుల్ అండి. నేమ్ ఆఫ్ ఎనీథింగ్. నౌన్ అంటే ఏంటి సార్? నేమ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ఎనీథింగ్. గుర్తుపెట్టుకోండి, నేమ్ ఆఫ్ ఎనీథింగ్. దీంతో మనకు ప్రాబ్లం లేదు. అది రాజు, రాణి, రమేష్, సురేష్, వాట్ ఎవర్. లేదు మొబైల్, ఓకే, లేదు బెడ్, కంప్యూటర్, టీవీ, వస్తువులైతే చైర్, టేబుల్, లైట్, వాట్ ఎవర్. లేదు డాగ్, క్యాట్, ఫాక్స్, ఏదైనా యానిమల్స్, ఏదైనా సార్. సీ, రివర్, అన్నీ కూడా, కాలేజ్, ఇలా. సో నేమ్ ఆఫ్ ఎనీథింగ్. ఇకపోతే దాంతో మనకు ప్రాబ్లం లేదండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ప్రొనౌన్ అండి. ఏంటి సార్? ప్రొనౌన్. ప్రొనౌన్. Pronoun. సో వాట్ ఈస్ ప్రొనౌన్? మరి ప్రొనౌన్ అంటే ఏంటండి? నేమ్ Instead of noun, Excellent, sir. we use the pronoun. Yes, super. We use pronouns instead of nouns అండి. We use pronouns instead of Instead nouns. of- అంటే ప్రతిసారి మనం నౌన్స్ యూజ్ చేయలేం కాబట్టి నౌన్ కి బదులుగా వాడేదాన్ని మనం ప్రొనౌన్ అంటామండి. ఒక్క మాటలో ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ప్రొనౌన్ అంటే ఏంటండి? ఇన్స్టెడ్ ఆఫ్ Instead of నౌన్స్, అంతే. ఓకే, నౌన్ అంటే నేమ్ ఆఫ్ ఎనీథింగ్. నౌన్ అంటే ఏంటండి? నేమ్ ఆఫ్ name. ఎనీథింగ్. ప్రొనౌన్ అంటే ఏంటండి? ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం సార్. సో మన కాన్సెప్ట్ వచ్చేసి స్టేట్స్ అండి. స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ పొజిషన్స్. పొజిషన్స్. అంటే Position. ఉండటం, లేకపోవడం. ఉండకపోవడం, లేకపోవడం. ఎస్ సార్, ఉండకపోవడం కూడా కరెక్టే. ఉండటం, లేకపోవడం అన్నా, ఉండకపోవడం అన్నా ఏదైనా యూజ్ చేస్తాం కాబట్టి
ఉండటం లేకపోవడం Yes, sir. ఆర్ ఉండకపోవడం గురించి మాట్లాడుతున్నాం. అయితే ఈ స్టేట్స్ ని మనం ఒక సెంటెన్స్ మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలంటే సో వీ నీడ్ ఎ స్ట్రక్చర్. మనకి స్ట్రక్చర్ కావాలంటే మనకి స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ Verb, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్. ఏంటి సార్? సబ్జెక్ట్, వర్బ్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. వర్బ్ ఆబ్జెక్ట్. ఓకేనండి. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నామండి. సో హూ ఈజ్ సబ్జెక్ట్? అసలు ఎవరు సబ్జెక్ట్ అంటే ఎవరండి? I, we, you, సబ్జెక్ట్ they, నో సార్, సబ్జెక్ట్ ఏదైనా అంటే sir. అసలు ఎవరు అంటే సెంటెన్స్ లో సబ్జెక్ట్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఎవరైనా సబ్జెక్ట్? దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో అది ఎక్సలెంట్, సబ్జెక్ట్. ఎక్సలెంట్. అంతే, ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళే సబ్జెక్ట్ అండి. దేని గురించి మాట్లాడితే అదే సబ్జెక్ట్. ఎవరు ఉన్నారంటే వాళ్ళే సబ్జెక్ట్. ఏముందంటే అదే సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ కెన్ బి ఎనీథింగ్. సో సబ్జెక్ట్ ప్లేస్ లో మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం సార్? సబ్జెక్ట్ ప్లేస్ లో ఒకటి నౌన్స్, నౌన్స్, రెండోది ఏంటండి? ప్రొనౌన్స్. సబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్స్ యూజ్ చేయొచ్చు, ప్రొనౌన్స్ యూజ్ చేయొచ్చు అండి. ప్రొనౌన్స్ రైట్ సార్. సో వాట్ ఈజ్ నౌన్? నౌన్ అంటే ఏంటి సార్? anything. నేమ్ ఆఫ్ Now- ఎనీథింగ్. నేమ్ ఆఫ్ Name ఎనీథింగ్. of నేమ్ ఆఫ్ ఎనీథింగ్ అంటే. ఓకే, Anything. దెన్ వాట్ ఈస్ ప్రొనౌన్? ప్రొనౌన్ అంటే ఏంటండి? Instead of instead of now. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్సలెంట్ నౌన్స్. సార్, ఎక్సలెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. నౌ టెల్ మీ హౌ మెనీ ప్రొనౌన్స్ డు వి హ్యావ్? మనకి ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి సార్? I, కౌంట్ చేసి చెప్పండి, ఎన్ని ఉన్నాయి? seven to or eight, sir. ఎస్ సార్, 7 అండి. వి హ్యావ్ 7 ప్రొనౌన్స్ సార్, 7 అండి. లెట్స్ సి, చూడండి ఏంటి? ఐ, హీ, షీ, ఇట్. ఇవి సింగులర్ అండి. ఐ, హీ, Yes. షీ, ఇట్. ఈ 4 ఏంటండి? సింగులర్. అంటే నేను ఒక్కడే కదా, హీ అతను ఒక్కడే కదా, షీ ఆమె ఒక్కతే కదా, ఇట్ అది ఇది వస్తువు జంతువు ఒకటే కదా. సో వీటిని ఏమంటాం సార్? సింగులర్ అంటాం. అంటే నెక్స్ట్ ఇక మిగతావి ఏంటి అంటే వి, యు అండ్ దే. వి, They. యు, దే. సో ఇవి ప్లూరల్ అండి. Yes, sir. ఓకేనా? అయితే సార్ యు అంటే సింగులరే కదా, అంటే యు సింగులర్ అయినా యూనే సార్, ప్లూరల్ అయినా యూనే అండి. అంటే ఎవరినైనా నువ్వు అనాలన్నా యూనే అంటాం, మీరు అనాలన్నా మీరు. యూనే అంటాం. మీరు అనాలన్నా యూన్ అంటాం. అంటే రెస్పెక్ట్, మీరు అనేది రెస్పెక్ట్ఫుల్ గా అనొచ్చు, అందరినీ కలిపి కూడా మీరు అనే అంటాం. కాబట్టి యూ సింగులర్ అయినా Yes, sir. యూనే, ప్లూరల్ అయినా యూనేనండి. ఓకేనా? రైట్ సార్. సో దీస్ ఆర్ ద 7 ప్రొనౌన్స్ వాట్ వి హ్యావ్. మనకి ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి సార్? హౌ మెనీ ప్రొనౌన్స్ డు వి హ్యావ్? 7. 7. వాట్ ఆర్ ద 7 Seven, sir. ప్రొనౌన్స్? చెప్పండి. ఐ, హీ, షీ, ఇట్ అండ్ We, వి, you, they. దే. అంతేనండి. ఐ, We, హీ, you, they. షీ, ఇట్, వి, యూ, దే. దీస్ ఆర్ ద 7 ప్రొనౌన్స్ వాట్ వి హ్యావ్ అంటే. ఓకే, ఐ, హీ, షీ, ఇట్, వి, యూ, దే. రైట్ సార్. ఇస్ దట్ క్లియర్? Yes, sir. అయితే లెట్స్ డూ Yeah, వన్ clear, థింగ్. sir. I listen once I hear the wait word. రైట్, నేను నౌన్స్ చెప్తాను, నాకు ప్రొనౌన్స్ చెప్పండి సార్. అంటే నేను చెప్పే నౌన్స్ కి ఏ ప్రొనౌన్ మ్యాచ్ అవుతుందో నాకు చెప్పండి. అది ఐ మ్యాచ్ అవుతుందా, హీ Okay. మ్యాచ్ అవుతుందా, షీ మ్యాచ్ అవుతుందా? ఓకేనా? నేను నౌన్స్ ఇస్తాను, నాకు ప్రొనౌన్స్ చెప్పండి. రాజు, ఓకే సార్. He, టీ. హీ సార్. రాణి, she, షీ, రమేష్, he, సురేష్, హీ, he, మై ఫాదర్, he, he, మై మదర్, షీ, she, మై బ్రదర్, he, హీ, మై సిస్టర్, షీ, she, మై బ్రదర్ అండ్ సిస్టర్. they, దెమ్. వెరీ గుడ్. They. దే. దే, వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి మై బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఏమవుతారండి? దే. దే. రైట్ అండి. రమేష్, he, హీ, he, సురేష్, హీ, he, రమేష్ అండ్ సురేష్. they, They. they, సీత, she, she, సీత, సీత అండ్ గీత. They. they, దే. మై అంకుల్, uncle, హీ. మై ఆంట్, she, షీ, మై అంకుల్ అండ్ ఆంట్. దే. they, దే. మై ఫాదర్, హీ, he, మై మదర్, షీ, she, మై పేరెంట్స్. దే. they, they, రైట్ అండి. మై పేరెంట్స్ అండ్ ఐ. we, వి. వెరీ గుడ్ అండి. వి. వి. యాక్చువల్ గా మనకి ఏంటంటే చిన్నప్పుడు ఎలా నేర్పించారంటే మీ అండ్ మై పేరెంట్స్, మీ అండ్ మై బ్రదర్, మీ అండ్ మై సిస్టర్. ఇది అలవాటు అండి మనకి ఇంగ్లీష్ లో. బట్ నేనేమంటానంటే Yes, sir. మీ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అండి. కాబట్టి అక్కడ మీ యూజ్ చేయొద్దండి. సబ్జెక్ట్ లో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, నేను మా తమ్ముడు,
నేను మా తమ్ముడు. మై తమ్ముడు. బ్రదర్ అండ్ ఐ అనాలండి. ఏమనాలి? And I. మై బ్రదర్ అండ్ ఐ. మై బ్రదర్ అండ్ ఐ. ఐ అండి. ఓకే, అంటే అయితే సార్ ఫస్ట్ ఐ అండ్ మై బ్రదర్ అనొచ్చు కదా, అంటే ఫస్ట్ నౌన్ ప్రయారిటీ ఇస్తాం సార్, తర్వాత ప్రొనౌన్ పెడతాం. ఇక్కడ మై బ్రదర్ ఈజ్ అ నౌన్, ఐ ఈజ్ అ ప్రొనౌన్, అందుకే మై బ్రదర్ అండ్ ఐ. చెప్పండి అవి. నేను మా చెల్లి. మై సిస్టర్ అండ్ ఐ. మై సిస్టర్ అండ్ ఐ. I. దానికి I. ప్రొనౌన్ అడిగితే ఏమొస్తుందండి? వి వస్తుంది అనమాట దానికి ప్రొనౌన్ అయితే. వి. ఓకేనా? నేను మా నాన్నగారు. మై ఫాదర్ అండ్ My ఐ. father and I. రైట్. నేను రమేష్. రమేష్ అండ్ and మీ. I. రమేష్ అండ్ ఐ. రమేష్ అండ్ ఐ. నేను రమేష్ సురేష్. Ramesh, Suresh and I. రమేష్. రమేష్ సురేష్ అండ్ ఐ. నేను నా కొలీగ్స్. మై కొలీగ్స్ My అండ్ ఐ. colleagues and I. మై కొలీగ్స్ అండ్ ఐ. నేను మా బాస్. మై బాస్ అండ్ ఐ. My boss and I. రైట్. నేను సీత. Sita and సిస్టర్ అండ్ I. ఐ. నేను సీత గీత. Sita, గీత Geeta and అండ్ I. ఐ. ఎక్సలెంట్ సార్. సో దీనికి ప్రొనౌన్స్ ఏమొస్తాయండి? వీటన్నిటికీ వి వస్తుందండి. వి. అంతే. We. రైట్. మై మొబైల్. It. ఇట్. మై హౌస్. It. 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 మై ఇన్స్టిట్యూట్. ఇట్ సార్. It. వైజాగ్. Vizag. It. ఇట్. హైదరాబాద్. Hyderabad It. also It. it. ఇట్. ఓకేనా? ఎ బిల్డింగ్. ఇట్ సార్. Building also it. దట్స్ ఇట్స్ సింపుల్. అంటే ఇక్కడ మనకి ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్, థింగ్స్ ఏమొచ్చినా కూడా సింగులర్ అయితే ఇట్ అండి. మరి ప్లూరల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ సి మై మొబైల్ అంటే ఇట్ అన్నారు. మై మొబైల్స్ సేమ్ సార్. Those. దే అండి. It. దే. డే. మొబైల్ ఒక్కటే అయితే ఇట్ అవుతుంది సార్. మరి మొబైల్స్ అంటే ప్లూరల్ కదా, అవి. Plural. సో దే Yes, sir. అండి. అంటే మనుషులకైనా వస్తువులు జంతువులకైనా ప్లూరల్ అయితే దే వస్తుంది సార్. చూడండి, వాళ్ళు అవి. దే అంటే మీనింగ్ ఏంటండి? వాళ్ళు అవి. వాళ్ళు అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నేను, హీ అతను, సార్. షీ ఆమె. ఇట్. ఇట్ అంటే వస్తువు కానీ జంతువు కానీ ప్లేస్ కానీ, వస్తువు. కాబట్టి ఇది అది. దగ్గరగా ఉంటే ఇది అంటాం, దూరంగా sir. ఉంటే అది అనొచ్చు. అదే వి అంటే మేము మనము. మనం అన్నా వి Yes, అని అంటాం, లేదు మేము అనాలన్నా కూడా వి అనే అంటాం. యు అంటే చెప్పాను ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామండి, నువ్వు మీరు. ఇక దే అంటే వాళ్ళు అవి కూడా. దే ఆర్ చైర్స్ అంటాం, అవి అవి కుర్చీలు. ఓకే, దే ఆర్ మొబైల్స్, అవి మొబైల్స్ అవి. సార్. ఓకేనా? దే ఆర్ పిల్లోస్, అవి పిల్లోస్. దే ఆర్ గోట్స్, అవి మేకలు. ఇలా అన్నమాట. అంటే వస్తువులైనా జంతువులైనా కూడా ప్లూరల్ అయితే దే యూజ్ చేస్తామండి. ఇది విషయం. Okay, sir. క్లియర్ సార్? Yes, అయితే sir. ఈ 7 ప్రొనౌన్స్ ని మనం ఏమంటాం అంటే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం సార్. ఈ 7 ప్రొనౌన్స్ ని మనం ఏమంటాం అండి? Subject సబ్జెక్ట్ pronouns. ప్రొనౌన్స్ అండి. ఓకేనా? ఐ, హీ, షీ, ఇట్, వి, యూ, దే. సో దీస్ 7 ప్రొనౌన్స్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఎందుకంటే వీటిని సబ్జెక్ట్ లో మాత్రమే యూజ్ చేస్తామంట. ఇస్ దట్ క్లియర్ సార్? Yes, sir. Clear. ఇక నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అండి. సబ్జెక్ట్ లో యూజ్ చేసేవాడిని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే, ఆబ్జెక్ట్ లో యూజ్ చేసేవాడిని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటామండి. అంటే ఇవే 7 ప్రొనౌన్స్ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళేసరికి ఏమవుతాయంటే చేంజ్ అవుతాయండి. Okay, sir. ఓకేనా సార్? సో ఐ కాస్త ఏమవుతుంది అంటే మీ అవుతుంది సార్. Okay, sir. ఐ ఏమవుతుందండి? మీ అవుతుంది. Me. నెక్స్ట్ సారీ, ఈ హీ కాస్త హిమ్ అవుతుందండి. Okay, sir. షీ కాస్త హెర్ అవుతుంది సార్. Her. ఇట్ అనండి, ఇది మారదు. ఇట్ సింగులర్ Okay. అయినా ఇట్టే, లైక్ సారీ Plural. సారీ సింగులర్ అంటారేంటి, సబ్జెక్ట్ ప్రొనౌన్ అయినా ఇట్టే, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అయినా Object. ఇట్టే. ఇట్ డజంట్ చేంజ్, అది మారదు. నెక్స్ట్ వి కాస్త అజ్ అవుతుంది సార్. వి ఏమవుతుందండి? అజ్. Us. యూ కాస్త మళ్ళీ యూనే, ఇది కూడా మారదండి. అంటే మనకు రెండు చేంజ్ అవ్వట్లేదు సార్, సబ్జెక్ట్ లోను ఆబ్జెక్ట్ లోను. ఇట్, యూ అనేవి చేంజ్ అవ్వట్లేదు సార్. దే కాస్త దెమ్ అవుతుందండి. ఏమవుతుంది? Yes. దీస్ ఆర్ ద 7 ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అండి. ఓకేనా? తెలుగులో కూడా ఒకసారి చూసుకుందామండి. ఇప్పుడు ఐ అంటే Yes. నేను. అవును సార్, ఐ అంటే ఏంటండి? నేను. మీ అంటే నన్ను.
మే అంటే ఏంటండి? నన్ను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, నన్ను. సార్ నన్ను పిలిచారు అన్నాను. సార్ నన్ను పిలిచారు. ఇంగ్లీష్లో సెంటెన్స్ చూసుకుంటే సబ్జెక్ట్ పెట్టాలి, వర్బ్ పెట్టాలి, ఆబ్జెక్ట్ పెట్టాలి. సబ్జెక్ట్ ఎవరండి? సార్. Called. ఇక్కడ వర్బ్ కాల్డ్ వస్తుందండి. సార్ కాల్డ్ కాల్డ్ మీ. సార్ కాల్డ్ ఐ అనలేం కదండి, ఎందుకంటే ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ Yes, sir. కదా, ఆబ్జెక్ట్ లో పెట్టకూడదు కదా. అవును సార్. అందుకే ఐ కాస్త ఆబ్జెక్ట్ లోకి వచ్చేసరికి ఏమైందండి? మీ అయిందనమాట. సార్ కాల్డ్ మీ. మీరు. సార్ అతన్ని పిలిచారు. సార్ కాల్డ్ హిమ్. సార్ ఆమెని పిలిచారు. సార్ కాల్డ్ హెర్. Sir called her. సార్ మనల్ని పిలిచారు. సార్ కాల్డ్ అజ్. Sir called us. సార్ మిమ్మల్ని పిలిచారు. సార్ కాల్డ్ యూ. Called. సార్ వాళ్ళని పిలిచారు. సార్ కాల్డ్ దెమ్. Called them. ఇదండి, ఓకేనా? ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఇవి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అండి. ఓకే. సో మనకైతే ఇక్కడ మెయిన్ ఏంటంటేనండి, వర్బ్ ఇంపార్టెంట్ సార్. ఒక సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే అది కరెక్టా కాదా అని డిసైడ్ చేసేది ఏంటంటే వర్బేనండి. అంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ కరెక్టా కాదా అని డిసైడ్ చేసేది ఎప్పుడు వర్బేనండి. అంటే మనకి మన హార్ట్ ఎంత ఇంపార్టెంట్, ఒక సెంటెన్స్కి వర్బ్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో అక్కడ ఇప్పుడు చెప్పాను, సార్ కాల్డ్ అన్న, అక్కడ కాల్డ్ ఎందుకు పెట్టాలి, లేదా కాల్ ఎందుకు పెట్టకూడదు, లేదా కాల్స్ ఎందుకు పెట్టకూడదు, లేదా ఈజ్ ఎందుకు పెట్టాలి, వాజ్ ఎందుకు పెట్టాలి అంటే ఒక సెంటెన్స్ ని డిసైడ్ చేసేది ఏంటి అంటే వర్బ్ సార్. ఈ వర్బ్ కరెక్ట్గా వస్తే మనం మాట్లాడే సెంటెన్స్ అంటే ఫస్ట్ నాకు తెలిస్తే చాలు కదండి. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా మాట్లాడాలనుకోండి, ఎస్ వాట్ ఐమ్ స్పీకింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ అని నాకు తెలియాలి. నాకు తెలియాలంటే ఆ సెంటెన్స్లో అక్కడ ఈ వర్బే యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి నాకు క్లారిటీ ఉంటే నాకు నచ్చిన సెంటెన్స్ నేను మార్చుకుంటాను, తెలుగు నుంచి ఇంగ్లీష్లో నేను మాట్లాడతాను. సో అయితే ఇక్కడ ఈ స్టేట్స్లో మనకి వర్బ్ కరెక్ట్గా యూజ్ చేయాలి అంటే 3 టాపిక్స్ ఉన్నాయండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఒకటి బీ, రెండవది దేర్, మూడవది బీ ఫామ్, Have. దేర్ ఫామ్, హ్యావ్ ఫామ్. సో నెక్స్ట్ 3 days 3 టాపిక్స్ చెప్తానండి. రేపు బీ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు జస్ట్ అందుకే సెంటెన్స్ ఫార్మేషన్ యొక్క బేసిక్ చెప్పాను స్టేట్లోని, ఓకేనా? సో ఇది విషయం అండి. నేను మీకు దీని నోట్స్ పంపిస్తాను, Okay, ఒకసారి నీట్గా పంపిస్తాను, చెక్ చేసుకోండి. రేపు బీ ఫామ్ స్టార్ట్ చేస్తానండి. సో రిమైనింగ్ వాళ్ళకి కూడా చెప్తాను, మిస్ అవ్వద్దని. సో రేపు మనం బీ ఫామ్ స్టార్ట్ చేసుకుంటే రేపు నుంచి సెంటెన్స్ ట్రాన్స్లేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి సార్. రేపు బీ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్ట్రక్చరల్ ప్రాక్టీస్ చేపిస్తాను. రేపు మీతో రకరకాల సెంటెన్స్లు, స్టోరీస్ కూడా ట్రాన్స్లేట్ చేపిస్తాను క్లాస్ రూమ్లో. Sure, sir. రైట్ సార్. సో దీనికి నీట్గా మీకు మార్నింగ్కి నేను నోట్స్ ప్రిపేర్ చేసి పంపిస్తాను. జస్ట్ వీలైతే నోట్ చేసి పెట్టుకోండి. సో లేదు పర్వాలేదు సార్, గుర్తుంటుంది పర్వాలేదు, బేసిక్ కదా అంటే ఉంచుకోండి, మీ చాయిస్, ఎలా అయినా ప్రాబ్లం లేదండి. అండ్ రేపటి నుంచి సార్ మెటీరియల్ మస్ట్ ఉండాలి. సో జెరాక్స్ తీసి పెట్టేసుకోండి. ఆల్రెడీ ఫిజికల్ మెటీరియల్ పంపించమన్న వాళ్ళకి పంపించేసాను నేను ఆల్రెడీ. లేదు మేము జెరాక్స్ తీసుకుంటాం వాళ్ళు జెరాక్స్ తీసి పెట్టేసుకోమన్నాను. రేపటి నుంచి మాత్రం మన దగ్గర మెటీరియల్ రెడీగా ఉండాలి సార్. మాక్సిమం ఏంటంటే జెరాక్స్ తీసుకుని స్పైరల్ బైండింగ్ చేసేసుకోండి, దట్ వుడ్ బి బెటర్. అప్పుడు మీకు పోకుండా ఉంటుంది కొంచెం. రైట్ సార్? Sure. షూర్ అండి. సో ఎనీ క్వరీస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్? No, sir. రైట్ అండి. సో థ్యాంక్ యూ అండి. సీ టుమారో. గుడ్ నైట్. Good, sir. Good night. గుడ్ నైట్ అండి.